పచ్చట్లు, ఈ రోటి పచ్చట్లో నెయ్యి కొద్దిగా వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఎంత ప్రాణానికి ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి. అదొకటి తక్కువైంది. అమ్మమ్మ నాటి కాలానికి పచ్చడి, అమ్మమ్మ కాలం నాటి పచ్చడి ఎలా చేసుకుని తినేవారు. బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కృప నీట్గా శుభ్రంగా మేము వంట చేసే ప్లేస్ అయితే క్లీన్ చేస్తూ ఉందండి. చాలా రోజులైంది కదా ఇక్కడ వంట చేసి. ఈ రోజు నుంచి ఇక్కడ వంట చేయటం స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా మా పెద్దవాళ్ళు అంటే మా అమ్మమ్మ కాలం నాటి వంట అండి. వాళ్ళు చేసుకొని తినేదంట. ఆ వంట అయితే కృపకి వెళ్ళావా? ఎట్లా నేను మాట్లాడుతాను, నువ్వు అక్కడ ఉంటే ఎట్టా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చూడు కృప చేత ఎంత పని చేపిచ్చేస్తా ఉండరు, కష్టపడి చేస్తున్నాడు ఆనోక అనుకుంటారు. అట్లా దగ్గరికి చెప్పు, ఏమంట చెప్పు. మా పెసరపప్పు రోటి పచ్చడి చెప్పారు. అవునా? నేను అంగటికి వెళ్ళాను. అంగటికి వెళ్ళిన తర్వాత ఉన్నింది అక్కడ పెసరపప్పు తీసుకుంటుంది. దేనికవ్వా అంటే పచ్చడి చేస్తాను. పచ్చడి ఎట్లా చేస్తావా? పచ్చడి పెసరపప్పుతో అని అడిగాను నేను. అప్పుడు చెప్పింది, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము మా కాలంలో ఇలాగే చేసుకుని తినేది పచ్చడి, పెసరపప్పు వేసని చెప్పగానే డిఫరెంట్ అనిపించింది నాకు. రే మనం కూడా చేస్తే బాగుండేనని వచ్చి మా ఆయనతో చెప్పాను. ఏ రామ్ అవ్వట్లా చెప్పింది, వంట చేద్దాము అని. పచ్చడి చేసుకుని తింటే పెసరపప్పుతో చాలా బాగుంటుంది, అసలు ట్రై చేయి నువ్వు అని చెప్పింది. నేను ఇంకా ఇంట్లోకి కాకుండా ఒకసారి మనం అంటే ఈరోజు పెసరపప్పు రోటీ పచ్చడి, పెసరపప్పుతో రోటీ పచ్చడి. వావ్, ఫస్ట్ టైం నేను తింటున్నా, మా ఆయన తింటున్నాడు. మా పెద్దోళ్ళు మాత్రం అవ్వ మాత్రం వాళ్ళకి అదే చేసుకుంటుంది. కనుక్కున్నావా అన్ని వైనంగా ఎట్ట చేస్తారనేది? పర్ఫెక్ట్ గా చేస్తావు కదా? డన్. ఇదండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెసరపప్పు రోటీ పచ్చడి చూసి తినేద్దాం. కృప ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసేటప్పటికి నేనైతే నీట్గా కట్లు వేరానండి. కృప రోజు పడుతున్న వర్షము పెద్ద పెద్ద కట్లన్నీ తడిసిపోయినాయి, నెమ్ముతూ ఉన్నాయి, మండే చాలా కష్టం. అందుకని ఇగో ఈ సన్న కట్లు వేరా. బాగుంటుందా? యా. కృప కూడా పొయ్యి అయితే తెచ్చేసింది. ఈ పొయ్యి చాలా ఉపయోగపడింది మనకి. సిమెంట్ పొయ్యి బెస్ట్. మట్టి పొయ్య పగిలిపోయింది, ఇది చాలా బాగుంది. రెడీ బండ పొయ్య. మరి ఏ విధంగా చేస్తావో నేను కూడా చూడాలని ఆశపడుతున్నా. మంచిగా చేస్తాను. పెసరపప్పు రోటీ పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చేసాను. ఇప్పుడు ఏ విధంగా చేస్తామని చూసేద్దాం. దానికి కావాల్సిన వస్తువులు: కడిగి నానబెట్టి ఆరబెట్టిన పెసరపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, నూనె. వీటితో చేస్తాను. కల్లుప్పు కొద్దిగా వేస్తున్నా. టమాటా, ఎర్రగడ్డ, చింతపండును కూడా కడిగి నానబెడతాను. కృప ఏమో వంట స్టార్ట్ చేసింది. పైన వర్షం కూడా స్టార్ట్ అయింది. ఎండ వర్షం రెండు కలిపి వస్తున్నాయి ఈరోజు. ఆ మాటతోటి వానలో చినుకులు పడటం ఆగిపోయినాయి.
ఎండుమిర్చికి ఎండుమిర్చి ఎండుమిర్చికి పైన ఉన్న తపకైతే ఒలిసేస్తుందండి. తుడుం కారం తక్కువగా ఉన్నాయి అందుకని మరుగుని వేస్తున్నా. వాటిని రెండు భాగాలుగా ముక్కలు వేగిపోతాయి. దంచేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ప్రతి వంటలో మేము ఒక వస్తువు అయితే కొనము, అవి మా ఊర్లో దొరుకుతాయి ఫ్రీగా దొరికే వస్తేదైనా ఉందంటే అది కరివేపాకు, మాత్రమే. కొత్తిమీర కూడా వేయాలి కృప. ప్రతిసారి కొత్తిమీర కోసం పరుగులు తోలుతాం మనం. ఏదైనా చిన్న వంట చేయాలన్నా కానీ కొత్తిమీర కోసం సర్వేపల్లిగా నెల్లూరుగా పోవాల్సి వస్తుంది. అందుకని ఈసారి ప్రయత్నం ఉంటుంది. ఆ కొత్తిమీర ఎంత ఒక 5 రూపాయలకు తెస్తాము. 10 రూపాయలకి ఎంత వస్తే చెప్పేది నేను, ఒక 5 రూపాయలకు 10 రూపాయలకి తెస్తాము. ఆ వస్తువు తేవడానికి ఒక 100 రూపాయలు ఆయిల్ అవుతుంది, లేదా ఒక 50 రూపాయలు ఆయిల్ అవుతుంది బండికి. మన అంగడిలో మన ఊర్లో ఉండే అంగళ్ళలో తెచ్చి పెట్టరు, వాడిపోతుంది కదా. ఎవరు పెద్దగా వాడరు కదా మన ఏరియాలో. కనిపించలేదు నాకు. సాటి వేరే తెల్లపాయలు 3 పెట్టిన చింతపండుని రోట్లో వేసి మెత్తగా దంచుతాను. చింతపండు మెత్తగా వచ్చేసింది. కొంచెంగా నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసాను. పొయ్యి అయితే మండింది, బాండ్లో పొయ్యి మీద పెడుతున్నా. బాండ్లు కాగింది, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ముందుగా ఎండుమిర్చి వేస్తున్నా. ఇట్లానే జీలకర్ర ధనియాలు వేస్తున్నా. ఎండుమిర్చి దోరగా వేగేంత వరకు ఇలాగే వేగనిస్తాను. ఎండుమిర్చి దారుగా వేగిపోయినాయి, తీసి రోట్లో పోస్తాను. అదే బాణీలో ముందుగా కడిగి నానబెట్టి ఆరబెట్టిన పెసరపప్పు వేస్తున్నా. పెసరపప్పు కానీ దోరగా వచ్చేంత వరకు ఇలాగ నూనెలోనే ఉడకబెట్టాలి. కలర్ బాగా చేంజ్ అయింది. లావు ఉన్న పప్పు సన్నగా ఉడుకుతుంది. అవునా, ఏమి బాగా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఈ పప్పునంతా కొంచెంగా తీసి రోట్లో పోస్తాను. అదే నూనెలో ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ఎర్రగడ్డ కానీ వేస్తాను. కరివేపాకు, టమాటా ఎర్రగడ్డ నూనెలో ఉడికేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని పెసరపప్పుని మెత్తగా దంచుతాను.
పప్పునైతే మెత్తగా దంచేసాను. టమాటా ఎరగడ్డ కానీ ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా ఎరగడ్డని రోట్లో పోస్తాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. ఉప్పు, టమాటా, ఎర్రగడ్డ పప్పులో బాగా కలిసేలాగా దంచుతాను. క్యారెట్ గుజ్జు ఉన్నట్టుంది. క్యారెట్ పౌండ్ అలాగా అనిపిస్తుందా? పెసరపప్పు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తీసి బాండిట్లో పెడతాను. వావ్ కృప, ఒకటి తక్కువైంది కృప. ఏమైంది? నాకు చెప్తాలే. చెప్పు. తక్కువ తెచ్చేస్తా పోయి. కానీ వస్తా ఉంది వాన. అయిపోయింది వంట కనుక. అస్సలు కనిపించలే చినుకులు, కానీ ఆ పట్ట మీద పడుతుంటే సౌండ్ వస్తున్నాయి, సన్న చినుకులు. అయిపోయింది పచ్చడి. వాన పడుతున్నాయి. వాన వస్తుంది. తక్కువ. కృప, నిజంగా చెప్తున్నాను, ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది చెప్పు, తెస్తానా. నువ్వు తేలేవు దాన్ని. ఒకటి తక్కువైంది అన్నాను కదా, అది ఏంటంటే ఈ పచ్చట్లు, ఈ రోటి పచ్చట్లో నెయ్యి కొద్దిగా వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఎంత ప్రాణానికి ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి. అది ఒకటి తక్కువైంది. లేదా ఇంట్లో లేదుయా, అందుకని అప్పడాలు అయితే వేసిందనమాట, దాన్ని కవర్ చేయడానికి. అంతే. చూద్దాం. కూర కలిపినట్టు కలుపుతున్నా నిండుగా. అన్నంలో రైస్ కంటే కూర ఎక్కువ వేసుకొని తినాలంట. ఎక్కువ కూరే ఉండాలంట అన్నం కంటే కూడా, రైస్ కంటే కూడా. ఏదైనా కానీ, ఏ కూర అయినా కానీ. అమ్మమ్మ నాటి కాలానికి పచ్చడి. అమ్మమ్మ కాలం నాటి పచ్చడి ఇలా చేసుకుని తినేవారు. బాగుంది. కథ కృపా ఉందే. బా, ఎట్టుంది పచ్చడి? సరిగ్గా ఉంది. చెప్పేది ఏందా, నెయ్యి కానీ ఉంటే ఇంకా నెయ్యి కానీ ఉంటే. అవును, పప్పు కదా, పప్పు పచ్చట్లోకి నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది. అయినా కదా సరిగ్గా కదా. ఆ కారంగానే పెసరపప్పు కొంచెం లైట్గా తీపి ఉంటుంది. ఈ టమోటా, ఎర్రగడ్డలు, ఆ చింతపండు లిమిటెడ్ కరెక్ట్గా సరిపోయింది. మరి మా అవ్వ ఏమని చెప్పిందో కానీ నీకు, నువ్వు మాత్రం ఎరగ తీసేసావు.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.